హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలే అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. జనరల్ లవ్ రీడింగ్ అనమాట, కలెక్టివ్ లవ్ రీడింగ్. ఎవరైనా సరే చూడవచ్చు. పర్టికులర్గా ఈ వీడియో అనేది లవర్సే చూడాలని ఏమీ లేదు. నో కాంటాక్టర్, సపరేషన్, లాంగ్ డిస్టెన్స్, వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూడొచ్చు. ఓకేనా? సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది. సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. ఓకేనా? సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. సో పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ లవ్, మ్యారేజ్, రిలేషన్షిప్కి సంబంధించినవి కాకుండా ఒక జాబ్ ఆర్ కెరియర్ ఆర్ బిజినెస్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా మీరు అడగచ్చు. సో కొంతమందికి జాబ్ అనేది త్వరగా రాదు, వివాహానికి సంబంధించి చాలా సమస్యలు ఉంటాయి, వివాహం తొందరగా అవ్వదు. మరి వివాహం తొందరగా అవ్వాలంటే ఏం చేయాలి, జాబ్ తొందరగా రావాలంటే ఎట్లాంటి పరిహారాలు చేయాలి, బిజినెస్ గ్రోత్, బిజినెస్ స్టెబిలిటీకి సంబంధించి ఎట్లాంటి పరిహారాలు పాటించాలి. సో కొంతమందికి అప్పులు ఉంటాయి, అప్పులు తీరవు, మళ్ళీ అప్పులు తీరి మళ్ళీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎలా తెచ్చుకోవాలి, వీటన్నిటికి సంబంధించిన పరిహారాలు కూడా ఎవరికైనా కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం. సో ఎల్లప్పుడూ అందరూ కూడా పాజిటివ్గా ఉండండి, నెగిటివిటీలో ఎప్పుడు కూడా ఉండకూడదు. ఒక పాజిటివ్ వేలోనే ఉండండి ఎప్పుడు కూడా. ఒక పాజిటివ్ ఫీలింగ్తో, హై ఎనర్జీలో, పాజిటివ్ ఇంట్యూషన్తో ఉండండి ఎప్పుడు కూడా ఏ పని చేసినా. సో ఈరోజు వీడియో వచ్చేసి చూద్దాం. సో మిమ్మల్ని మీ పార్ట్నర్ అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా, అసలు మీ గురించి ఒక ప్రతిక్షణం మిమ్మల్ని స్పై చేస్తున్నారా, లేదంటే ఎవరైనా మిమ్మల్ని గమనిస్తున్నారా, మిమ్మల్ని ఎవరైనా స్పై చేస్తున్నారా లేదా, అసలు అంటే మీ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఎవరైనా స్పై చేయడం కానీ, మిమ్మల్ని ఎవరైనా గమనించడం కానీ, ఒకవేళ ఏదైనా రిలేషన్షిప్లో ఉంటే మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచించడం కానీ, స్పై చేయడం కానీ జరుగుతుందా లేదా మనం ఈరోజు వీడియోలో చూద్దాం. సరేనా? Yes, 9 of Swords, Hermit, 7 of Swords, 4 of Swords, 5 of Pentacles, Depression, 2 of Cups, King of Cups, Knight of Cups. ఓకే, సో చాలా వరకు కూడా స్టక్ ఎనర్జీ కార్డులు ఉన్నాయి. సో తర్వాత వచ్చేసి ఎమోషనల్ కార్డ్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ స్టక్ ఎనర్జీ కార్డు, ఎమోషనల్ లాస్ కార్డ్స్ వచ్చాయి. చూద్దాం, కార్డ్స్ అన్ని క్లారిఫై చేద్దాం. సరేనా? సరే, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా స్టక్ ఎనర్జీ ఉంది డెఫినెట్గా. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఫిజికల్గా మూవ్ ఆన్ అయిపోయారు, కానీ మెంటల్గా వాళ్ళ ఆలోచనలు మాత్రము మీ నుంచి దూరం కాలేదు. ఎవరో ఒక పర్సన్ అయితే మిమ్మల్ని బాగా ప్రతిక్షణం మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫిజికల్గా మూవ్ ఆన్ అయిపోయారు, కానీ మెంటల్గా వాళ్ళ ఆలోచనలు మాత్రం మీ నుంచి దూరం అవ్వట్లేదు. స్లీప్లెస్ నైట్స్ నడుస్తున్నాయి 24/7. మిమ్మల్ని మాత్రం చాలా మిస్ అవుతున్నారు. మీకు దూరం అయ్యి నేను మాత్రం సంతోషంగా బతకగలను నా ఫ్యామిలీతోని అని అనుకున్నారు, కానీ బట్ మీరు దూరం అయిన తర్వాత తెలిసింది వాళ్ళు పెద్ద బ్లైండ్ మిస్టేక్ చేశారని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఆ నిమిషం తనకు ఏమి కావాలి, ఆ టైంలో వాళ్ళకి ఏం కావాలని ఆలోచించారు, కానీ ఫ్యూచర్ గురించి ఆలోచించలేదన్నమాట. ఆ టైంలో వాళ్ళకి ఏం కావాలి, ఆ టైంలో వాళ్ళకు ఇన్స్టెంట్ హ్యాపీనెస్ మాత్రమే చూసుకున్నారు వాళ్ళు. సో మిమ్మల్ని మాత్రం చాలా మిస్ అవుతున్నా, నీకు దూరం అయి నేను సంతోషంగా బతకగలను నా ఫ్యామిలీతోని అని అనుకున్నాను, కానీ బట్ మీరు దూరం అయిన తర్వాత తెలిసింది నేను పెద్ద బ్లైండ్ మిస్టేక్ చేశానని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్. ఆ నిమిషం తనకి ఏం కావాలని ఆలోచించారు, కానీ దీనివల్ల తను తీసుకున్న స్టెప్ వల్ల మీరు ఎంత ఇబ్బంది పడతారో, ఎలాంటి కర్మ ఫేస్ చేయాల్సి వస్తుందని ఊహించలేదు. ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్. ఓవర్ థింకింగ్, చాలా ఇన్సెక్యూర్. చూడండి, సారీ, మీ గురించి ఆలోచించకూడదు అంటూ ఏదో ఒక వర్క్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు.
అయినా సరే తను ఒకవేళ ఏమంటారు ఆ, ఏదైనా జాబ్ చేస్తూ ఉండడము, అది ఏ జాబ్ అయినా సరే, చిన్నదో పెద్దదో జాబ్ చేస్తూ డాటా ఎంట్రీ జాబో లేకపోతే ఏదో ఒక సిస్టమ్ వర్క్ చేస్తున్నప్పటికీ, టీచింగ్ జాబో ప్రొఫెసర్ జాబో చేస్తున్నప్పటికీ అక్కడ ఎవరైనా కనిపిస్తే వాళ్ళు మిమ్మల్ని ఊహించుకుంటున్నారు వీళ్ళు. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వీళ్ళు అబ్సెషన్లో ఉంటున్నారు. అసలు ఈ కనెక్షన్లో నేను ఉండాలా ఉండకూడదా అని ఆలోచిస్తున్నారు, ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు. కానీ మీ ఆలోచనలు మాత్రం వెంటాడుతున్నాయి. మీ గురించి ఆలోచించకూడదు 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 అంటూనే మళ్ళీ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఫిజికల్గా మీకు దూరమై ఉండొచ్చు, మెంటల్గా మాత్రం మీకు చాలా దగ్గర అయిపోయారు. సో ఎవరు కనిపించినా వాళ్ళు మిమ్మల్ని ఊహించుకుంటున్నారు. మీ గురించి ఆలోచించకూడదనే వర్క్లో చాలా బిజీ చేసుకున్నప్పటికీ, ఎంత కంట్రోల్ చేసుకున్నా మీరే గుర్తొస్తున్నారు. రిపీటెడ్గా మీరే గుర్తొస్తున్నారు ఇక్కడ డెఫినెట్గా. అది చూడండి కార్డ్స్ ఎలా వచ్చాయి, 7 of Swords. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే మీ ఎనర్జీస్ అనేది ఇవ్వట్లేదు, మీ ఎనర్జీస్ ఏమీ ఇవ్వట్లేదు, సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. మీరు అస్సలు మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది కూడా బయటకు తెలియనివ్వట్లేదు. మీరు అసలు మెసేజ్ పెట్టినా రిప్లై ఇవ్వట్లేదు. మీలో అంటే మీరు స్పిరిచువల్గా వెళ్తున్నారు ప్లేసెస్, అంటే మీరు స్పిరిచువల్గా వెళ్తున్న ప్లేసెస్, మీరు స్పిరిచువల్గా ఉంటున్నారు. దానికి సంబంధించి తను ఫేక్ ఐడి నుంచి మిమ్మల్ని స్పై చేస్తూనే ఉన్నారు, మిమ్మల్ని గమనిస్తున్నారు. వీళ్ళు తను మిమ్మల్ని చూడట్లేదు అని మాత్రం అనుకోవద్దు, తను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. మీరు చాలా దాన్ని ఏమంటారు నిగూఢంగా ఉంటున్నారు. అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, ఇంత స్టేబుల్గా ఉంటారు, ఇంత గ్రౌండెడ్గా ఉంటారు అనేది తను ఎక్స్పెక్ట్ చేయలేదు. తనకు మీరు ఎందుకు పదే పదే గుర్తొస్తున్నారంటే, ఇక్కడ ఒక మాట చెప్పాలి. పాస్ట్లో మీ పర్సన్ మీతో సస్పిషియస్గా ఉన్నప్పుడు మీరు కన్ఫ్యూజన్లో లేరా? ఏం జరుగుతుంది, ఎందుకు తను ఆన్లైన్లో ఉండి కూడా ఎందుకు తను మీతో మాట్లాడటం లేదు, ఎందుకు నేను మెసేజ్ చేస్తే దాన్ని 10 గంటల తర్వాత ఒక రోజు తర్వాత ఎప్పుడో చూసి ఆవు అని ఎప్పుడో మెసేజ్ పెడుతున్నారు. అంతే తప్ప ఇంతకు ముందులాగా లేరు. కన్ఫ్యూజన్లో మైండ్లో తెగ ఆలోచించారు కదా, సేమ్ అలాగే అంతకంటే 100 రెట్ల ఆలోచన, 100 రెట్ల బాధ, భయం, దాన్ని ఏమంటారు ఆందోళన, క్యూరియాసిటీ. అందువల్ల ఎక్కువగా నిద్రపోకుండా మరి నిద్ర పట్టట్లేదు, ఏం జరుగుతుంది మీ లైఫ్లో అని. సో ఇదొక టైప్ ఆఫ్ మైండ్ స్ట్రగుల్ అవుతుందన్నమాట. ఎందుకంటే మీరు చాలా దాస్తున్నారు, అవి దూరం పెడుతున్నారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు దాస్తున్నారు. మీకు ఎమోషన్స్ ఉన్నా కూడా దాస్తున్నారు, బయటికి ఎక్స్ప్రెస్ చేయట్లేదు మీరు. సో అట్లాంటి ఎనర్జీ అయితే కనబడుతుంది ఇక్కడ డెఫినెట్గా. చూడండి, బయటికి ఎక్స్ప్రెస్ చేయట్లేదు అన్న ఫీలింగ్స్ తనకి. మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. మిమ్మల్ని అర్థం చేసుకోవడం అయితే ఇప్పుడు చాలా కష్టం. మీరు అర్థం కావట్లేదు, తనకి చాలా కష్టంగా ఉంది. ఒకవేళ డైరెక్ట్గా వచ్చి అడిగే దమ్ము ధైర్యం రెండూ లేవు. ఈ పర్సన్ మెంటల్ కండిషన్ బాగాలేవు. ఈ పర్సన్ హెల్త్ ఇష్యూస్ కూడా, హెడేక్, బీపీ, మెంటల్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారు ఈ పర్సన్ అనేది కనబడుతుంది డెఫినెట్గా. ఇక్కడ చూడండి, వీళ్ళు డివైన్ కూడా ప్రే చేస్తున్నారు మీ గురించి. ఈ పర్సన్ ఎవరో కానీ డివైన్ కూడా ప్రే చేస్తున్నారు. ఇక్కడ నెంబర్ 4 కనిపిస్తుంది. సో ఇది మీ పార్ట్నర్ కానీ కానీ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండొచ్చు, మీరిద్దరు కలిసిన డేట్ అయినా అయి ఉండొచ్చు. మిథున, తుల, కుంభరాశి వాళ్ళే ఉన్నారు. ఓకేనా? సో ఇక్కడ కూడా మిథున, తుల, కుంభరాశి వాళ్ళే ఉన్నారు. ఎక్కువగా మిథున, తుల, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. నెంబర్ 4 కనిపిస్తుంది, నెంబర్ 7, నెంబర్ 9 కనిపిస్తున్నాయి. సో ఒకవేళ డైరెక్ట్గా వచ్చి అడిగే దమ్ము ధైర్యం ఈ రెండు లేవు. ఈ పర్సన్ మెంటల్ కండిషన్ బాగాలేవు. మీ పర్సన్కి హెల్త్ ఇష్యూస్ కూడా, హెడేక్, బీపీ, మెంటల్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారు అనేది కనబడుతుంది ఈ పర్సన్ ఎవరో కానీ. అంటే ఇక్కడ ఎలా ఉందంటే ఓవరాల్గా చూడండి, ఎమోషనల్ లాస్. మీరు తనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారన్నమాట. అంటే అండర్స్టాండ్ అయ్యి కూడా అండర్స్టాండ్ కాలేకు, అంటే అర్థం కాకుండా కొన్ని ఎక్స్ప్రెషన్స్ చేసి ఇండైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయకుండా సైలెంట్గా ఉండడం. పాస్ట్లో మళ్ళీ 10% చేస్తే మళ్ళీ 100% చేస్తున్నారు. అది సో అందుకే తనకి మెంటల్ లేస్తుంది నిద్ర పట్టక. అంటే పాస్ట్లో వీళ్ళు 10% చేస్తే మీరు దానికి 100% చేస్తున్నారు అనమాట. అందుకే తనకి మెంటల్ లేస్తుంది నిద్ర పట్టక. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ మీద క్యూరియాసిటీ పెరుగుతుందో ఆటోమేటిక్గా మన ఎనర్జీస్ వాళ్ళ మీదకి వెళ్ళిపోతాయి కదా. అదే మీ విషయంలో జరుగుతుంది ఇక్కడ. అదే ఇక్కడ ఎనర్జీస్ కూడా అవే కనిపిస్తున్నాయి.
ఓకేనా. సో ఇక్కడ ఎట్లా ఉందంటే చూడండి, హెర్మిట్. సో హ్యాంగ్డ్ మ్యాన్ డిప్రెషన్లో ఉన్నారు, చాలా డిప్రెషన్లో ఉన్నారు. మీ ఎనర్జీస్ ఏం వాళ్ళకి తెలియట్లేదు. మీరు మీ ఫ్యామిలీతో వెల్ ఎస్టాబ్లిష్డ్ పర్సన్ అనమాట. సో మీ ఫ్యామిలీతో చాలా లగ్జరీస్గా మీ మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ మీ ఫ్యామిలీతో కంఫర్ట్ జోన్లో ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అనేది తనకు గుర్తొచ్చినప్పుడల్లా ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసారని నాన్ స్టాప్గా ఆలోచిస్తున్నారు వీళ్ళు. చాలా డిప్రెషన్లో తలకిందులుగా తపస్సు చేస్తున్నారు. అట్లా ఉంది ఎనర్జీస్, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు వీళ్ళు. సో ఓవరాల్గా ఏంటంటే, సో ఇక్కడ చూడండి, అసలు నాకు అర్థం కాదండి, మనిషి వద్దు అనుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు మారి ఏం చేస్తారండి, మీరు మారి ఏం చేస్తారు అంటే ఇక్కడ మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, మనిషి మీరు మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్నప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు వెళ్ళిపోయారు, మీ ఎనర్జీస్ ఇవ్వట్లేదు. మనిషి వద్దనుకొని మారి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు తను మారి ఏం లాభం? ఇప్పుడు మార్చుకొని ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఎమోషన్స్ తెచ్చుకొని ఎమోషన్స్ అయిపోయి న్యూ బిగినింగ్ చేస్తానని ఎంతవరకు కరెక్ట్? చూడండి, ఇప్పుడు మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నా అంటున్నారు. మీరు చాలా వరకు మూవ్ అయిపోయి సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నా, మీ ఇంట్యూషన్ని డెవలప్ చేసుకుంటూ, సెల్ఫ్ లవ్ చేసుకుంటూ, మెడిటేషన్ చేసుకుంటూ, నెగిటివ్ ఎనర్జీ నుంచి చాలా హీల్ అయిపోయారు. మీరు పూర్తిగా హీల్ అయిపోయారు మీరు. సో అందుకనే మీ ఎనర్జీస్ ఏమి అందట్లేదు వీళ్ళకి. సో ఇక్కడ మీ ఫ్యామిలీతో ఆల్రెడీ మీరు మ్యారీడ్ అయి ఉన్న ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు, అక్కడ షో ఆఫ్ చేస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు. మీ పర్సన్ వే ఆఫ్ థింకింగ్తో ఇలా ఉంది అన్నమాట. ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అయి ఉన్నా కూడా మీ పేరెంట్స్ తోటి ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉన్నారు అనేది ఇక్కడ కనబడుతుంది. సో ఇక్కడ ఈ ఎనర్జీస్ చూశాక తనను తాను మార్చుకోవాలనుకుంటున్నారు, మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు మీ పార్ట్నర్ వచ్చేసి. సో మీకు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. వీళ్ళు ఏంటంటే ఫిజికల్గా మీ నుంచి దూరం అయ్యారనే తప్ప మెంటల్గా అయితే మీ ఆలోచించి దూరం కాలేకపోతున్నారు. పదే మీరే గుర్తొస్తున్నారు ఇక్కడ. సో అంటే తనను తాను హోల్ బ్యాక్ చేసుకుంటున్నారు ఇక్కడ డెఫినెట్గా. తను హోల్ బ్యాక్ చేసుకుంటున్నా, తనను తాను వర్క్లో బిజీగా చేసుకుంటున్నా, మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో కూడా మిమ్మల్ని వెతుకుతున్నారు వీళ్ళు. సో తన ప్రేమను మీకు ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారు వీళ్ళు. తన ప్రేమను మీకు ఇవ్వాలి, తన ప్రేమను మీకు పంచాలి. కింగ్ ఆఫ్ కప్స్. సో ఇంకా వచ్చేసి కర్కాటక, వృచ్చిక, మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో కూడా మిమ్మల్ని వెతుకుతున్నారు. ఎంత రిస్క్ తీసుకొని అయినా సరే మిమ్మల్ని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి, తన ప్రేమను మీకు పంచాలి, ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయని ప్లేసెస్కి వెళ్ళిపోవాలి. అక్కడ హ్యాపీ లైఫ్ అంటే మీ తరపున కానీ తన ఫ్యామిలీ తరపున కానీ ఎవరు డిస్టర్బ్ చేయకూడదని అట్లాంటి ప్లేసెస్కి ఇద్దరు వెళ్ళిపోయి హ్యాపీగా బ్రతకాలని అనుకుంటున్నారు. సూపర్, వెరీ గుడ్. సో చూడండి, కర్కాటకం, వృచ్చిక, మీనం ఆ రాశి వాళ్ళే కనిపిస్తున్నారు. ఓకేనా. సో మీరు ఎక్కడికి వెళ్తున్నా ప్రక్కనే మిమ్మల్ని ఇమాజిన్ చేసి తన డీపర్ ఎమోషన్స్ అన్నీ మీకు షేర్ చేయాలనుకుంటున్నారండి. తన మనసులో మీరు ఉన్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నా ప్రక్కన మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. ఓకేనా. సో మీకు ఇలాంటి ఫీలింగ్స్ వచ్చి ఉంటాయి. మీ ఫ్రెండ్స్తో ఉన్నా కూడా, ఎంజాయ్మెంట్లో ఉన్నా కూడా మీకు ఇలాంటి ఫీలింగ్స్ అయితే వచ్చి ఉంటాయి డెఫినెట్గా. ఇది సో ఓవరాల్గా ఏంటంటే, ఎవరో మిమ్మల్ని అయితే ఒక పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్నాక మాత్రం మీ గురించి అయితే ఆలోచిస్తూ బాధపడుతున్నారు. సో మీ ఎనర్జీస్ ఏమీ ఇవ్వట్లేదు. సో మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ, మెడిటేషన్ చేసుకుంటూ ఏదో ఒక పని అయితే మీరు చేసుకుంటున్నారు. సో కానీ మీ ఎనర్జీస్ ఏమీ మీ పార్ట్నర్కి, మిమ్మల్ని ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్నారో తనకైతే మీ ఎనర్జీస్ అయితే అందట్లేదు. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని దూరం చేసుకున్నాక. సో వాళ్ళు ఎలాంటి బిజీ షెడ్యూల్లో, హెక్టిక్ షెడ్యూల్లో ఉన్నా కూడా, మీ నుంచి ఫిజికల్గా దూరం అయి ఉన్నా కూడా మీ ఆలోచనలు మాత్రం వాళ్ళు వీడట్లేదు. మీ ఆలోచన నుంచి వాళ్ళు దూరం అవ్వట్లేదు. మీ గురించి ఆలోచించకూడదు అంటూనే ఏదో ఒక వర్క్లో ఇన్వాల్వ్ అయిపోయినా సరే, ఏదైనా జాబ్లో బిజీ షెడ్యూల్లో ఉన్నా సరే మళ్ళీ మీ ఆలోచనలే వస్తున్నాయి, మిమ్మల్ని ఊహించుకుంటున్నారు. ఎంత వర్క్లో బిజీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. రిపీటెడ్గా మీరే గుర్తొస్తున్నారు. అట్లాంటి ఎనర్జీ ఉంది. ఎవరో అయితే మిమ్మల్ని బాగా స్పై చేస్తున్నారు. సో ఏ పర్సన్ అయినా సరే తన ముందు వచ్చి నిలబడినా వాళ్ళలో కూడా మిమ్మల్ని ఊహించుకుంటున్నారు. ఎక్కడికి వెళ్తున్నా పక్కకు మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. సో అంటే తనను హోల్ బ్యాక్ చేసుకుంటున్నారు.
తన వర్క్లో బిజీగా ఉంటున్నా కూడా తన గురించి తను మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. సో ఇట్లాంటి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతున్నాయి. మరి ఎవరి ఎనర్జీస్ మీరే ఆలోచించుకోండి. సో ఇక్కడ ఓన్లీ ఎనర్జీస్ మాత్రమే రీడ్ చేయబడతాయి, సిచ్యువేషన్స్ మాత్రమే మీరే చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, అది. సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.